దేవరా తర్వాత కొరటాల శివ సినిమా ఎప్పుడు ఎవరితో అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికేశాయి. నందమూరి బాలకృష్ణతో కొరటాల శివ సినిమా చేయడం ఖరారైపోయింది. కొరటాల శివ రాసుకునే కథలు, అందులో హీరోల పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ఆచార్యని పక్కన పెడితే కొరటాల ట్రాక్ రికార్డ్ చాలా గొప్పగా ఉంది. అందుకే బాలయ్య కొరటాల శివ కలిసి ఓ సినిమా చేస్తారనగానే నందమూరి ఫ్యాన్స్ అప్పుడే హిట్ కొట్టేసినంత సంబరంగా మాట్లాడుకుంటున్నారు. కథ విషయంలో కొరటాల గురించి బెంగపడాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లో హీరో పాత్రల్ని చాలా సెటిల్డ్ గా ఉంటాయి. బాలయ్యకు అలాంటి పాత్రలు బాగా సెట్ అవుతాయి. సో ఎలాంటి బెంగ అవసరం లేదు. కానీ వచ్చిన సమస్యల్లా సంగీత దర్శకుడితోనే. ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యత కొరటాల శివ ఎవరికి అప్పగిస్తారన్నది పెద్ద ప్రశ్న. కొరటాలకు దేవిశ్రీ ప్రసాద్ మంచి జోడి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఇవన్నీ చార్ట్ బస్టర్లు. ఆచార్య కోసం మణిశర్మని ఎంచుకున్నారు కొరటాల. కానీ ఆ ఆల్బమ్ కిక్ ఇవ్వలేదు. సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది. దేవిని మళ్ళీ ఎంచుకుందాం అనుకుంటే ఆయన ఎల్లమ్మ సినిమాతో బిజీగా ఉన్నారు. చేతికందిన అవకాశాల్ని కూడా ఆయన ఇప్పుడు వదిలేసుకుంటున్నారు. పోనీ తమన్ని తీసుకుందామంటే రొటీన్ అనే ముద్ర పడిపోతుంది. బాలయ్య సినిమా అనగానే పూనకం వచ్చినట్లు ఆరారిస్తుంటాడు తమన్. కాకపోతే కొన్నాళ్లుగా తమన్ నుంచి పాటలు సరిగా రావడం లేదు. సినిమా అంటే ఆర్ఆర్ మాత్రమే కాదు, మంచి పాటలు కూడా. ఈ విషయంలో తమన్ కొంచెం వీక్ అయిపోయాడు. సో తమన్ని తీసుకుంటే ఫ్యాన్స్ కి పెద్దగా రుచించే అవకాశం లేదు. అనిరుద్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ టైమింగ్స్ అందుబాటులో ఉండవు. అనిరుద్ ఫాస్ట్ కంపోజర్ కాదు, చాలా టైం తీసుకుంటాడు. బాలయ్యతో సినిమా వీలైనంత త్వరగా మొదలుపెట్టి 2027 సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్. కాబట్టి సంగీత దర్శకుడు పూర్తిగా అందుబాటులో ఉండాలి. ఈ సమీకరణలన్నీ బైరీజు వేసుకుని సంగీత దర్శకుడిని వెతికి పట్టుకోవాలి. ప్రస్తుతం కొరటాల అదే పనిలో ఉన్నారని టాక్ నడుస్తుంది. మరి ఆయన ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.